ఓం శ్రీమాత్రే నమ. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మానికి సంబంధించి, ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య, దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య. పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదు, లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని. ఒకానొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతుంది. 40 ఏళ్ళు, 35 ఏళ్ళు, 38 ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో, గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి, మా అబ్బాయిదండి, మా అమ్మాయికి 38 ఏళ్ళండి, మా అబ్బాయికి 40 ఏళ్ళండి, వివాహం కాలేదండి. వివాహం కాకపోవడం ఒక ఎత్తైతే, వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం. దీనివల్ల సంతానం కలగకపోవడం, లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడం, వీళ్ళు ముసలి వాళ్ళైనా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడం, వాళ్ళ రక్షణ చూడలేకపోవడం, ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది. కేవలం పెళ్ళిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా, జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి, ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా, అవుతే ఎప్పుడు అవుతుంది, త్వరగా అవుతుందా, ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము. 25 నుంచి 28 సంవత్సరాల వయసులో కనుక వివాహం జరిగితే, ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా, అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు. అలా 28 దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి. ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి, వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే, ముఖ్యంగా గ్రహాలు, గురువు, శుక్రుడు, కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి ఈ వివాహాల విషయంలో. గురువు, శుక్రుడు, కుజుడు. అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు, రాసులు, ఈ 2 ప్రధానమైనవి. గ్రహాలు గురు, శుక్ర, కుజులు ప్రధానమైతే, రాసులు సప్తమ స్థానం, ముఖ్యంగా అంటే 7వ స్థానం కళత్ర స్థానం అంటారు. అలాగే భాగ్యస్థానం 9వ స్థానం. ఇలా ఈ 2 మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు, నీచస్థితులు, శుభగ్రహాలు, పాపగ్రహాలు, గ్రహాల దృష్టులు, ఈ విధంగా అనేక విషయాల సమూహం మనం జాతకంలో పరిశీలించాలి. గ్రహాలు, రాసులు, వాటి స్థితులు, వాటిని ఎవరు చూస్తున్నారు, ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను. ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే, అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది. అంటే నేను చెప్పాను, త్వరగా జరగడం అంటే 28 సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనం త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు. ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే, లగ్నము 7వ భావం, లగ్నం అంటే 1వ స్థానం, 1వ స్థానంలో 7వ స్థానం అంటే 7వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది. ఇది ఒక విషయం మాత్రమే, ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి. లగ్నంలో అలాగే 7వ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది. మనం ఇప్పటికీ ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము. శుభగ్రహాలు అంటే ఏమిటి, అశుభగ్రహాలు అంటే ఏమిటి, ఉచ్చ అంటే ఏమిటి, నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం. ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం. సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి 7వ స్థానం
ఉన్నటువంటి ఏదైతే ఉందో, ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా లగ్నం. అంటే ఈ తులా లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం. సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము. తులా రాశికి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే, అంటే ఉచ్చస్థితిలో కానీ, మిథున రాశిలో కానీ, తులా రాశిలో కానీ, వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడిగా ఉంటాడు. శుక్రుడు బలవంతుడిగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా శుక్రుడు, శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది. నేను గ్రహ దృష్టులు అని చెప్తున్నాను. ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది, ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తుంది. ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది, రాహుకేతువులకు మినహాయింపు. ఇది కాకుండా ఇంకా 3 గ్రహాలు, శని తను ఉన్న రాశి నుంచి 7వ స్థానం మాత్రమే కాకుండా 3, 10 స్థానాలను కూడా చూస్తాడు. అంటే ఇంకా ఎక్కువగా అన్నమాట. కేవలం 7వ స్థానం మాత్రమే కాకుండా 3వ, 10వ స్థానాన్ని కూడా చూస్తాడు శని. ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ రాశి నుంచి 7వ స్థానాన్ని కాకుండా మరి 2 స్థానాలను కూడా చూస్తాడు. అంటే 4వ, 8వ స్థానం, అంటే 4వ స్థానము, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి, తను ఉన్నటువంటి స్థానాన్ని నుంచి 5, 9 స్థానాలను కూడా చూస్తాడు. అంటే 7వ స్థానం చూస్తాడు. అది కాక 5, 9 స్థానాలను కూడా మనకు చూస్తాడు. ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి, దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి ఇప్పుడే తెలుసుకున్నాము. శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది. అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు, శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం. అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది. ఈ వివాహాల గురించి పరిశీలించేటప్పుడు మనము ముఖ్యంగా 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఆ జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, అంటే అతని రాశి చక్రం ఎలా ఉంది, అలాగే నవాంశ చక్రం ఎలా ఉంది, అందులో గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒక విషయం. ఇక 2వ విషయము, ప్రస్తుతం గ్రహచారం, గోచారము అంటారు. ఈ జాతకుడు పుట్టిన రాశికి గోచారం ఎలా ఉంది అని చెప్పి, గోచారంలో కూడా ప్రత్యేకించి గురువు యొక్క స్థితి. ప్రస్తుతము గురువు ఈ జాతకుడికి ఏ విధంగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడా, బలహీనుడిగా ఉన్నాడా, ఎలా తెలుసుకోవాలి అని అంటే జాతకంతో సంబంధం లేదని, జాతకంలో ఆ ఉన్నటువంటి గ్రహాలు స్థిరంగా రాశిచక్రంలో అలాగే ఉంటాయి. కానీ గోచారంలో గ్రహాలు వచ్చినటువంటి మార్పులను సూచిస్తూ మనకు పంచాంగం చూసుకున్నట్టయితే అందులో తెలుస్తుంది గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు అని చెప్పి. గురువు ఆ జన్మ రాశి నుంచి, అంటే ఆ జాతకుడి యొక్క జన్మ రాశి నుంచి లేదా జాతకురాలు యొక్క జన్మ రాశి నుంచి 2, 5, 7, 9, 11 ఈ 5 రాశుల్లో కనుక ఉంటే గురువు శుభగ్రహం, అంటే శుభ ఫలితాన్ని ఇస్తాడు. మరి ఒకసారి చెప్తాను. గురువు గోచార రీత్యా, జాతక రీత్యా కాదు, గోచార రీత్యా అంటే ప్రస్తుతం మనం పంచాంగంలో తీసుకొని ఆ జాతకుడి యొక్క రాశిలో, ఆ రాశికి గురువు ఏ విధంగా ఉన్నాడు, 2, 5, 7, 9, 11 రాశుల్లో కనుక ఉంటే శుభగ్రహంగా మనకు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు. గురువు బలం అనేటువంటిది చాలా అవసరం వివాహానికి, వివాహకారకుడు గురువు కాబట్టి తప్పకుండా గురు బలం ఉండాలి. అలాగే శని కూడా, శని 3, 6, 11 స్థానాల్లో కనుక ఉంటే కనుక, అంటే జన్మ రాశి నుంచి, ఉదాహరణకు మేష రాశిలో జన్మించాడు ఒక జాతకుడు అనుకుంటే, మేషం, వృషభం, మిథున రాశిలో కనుక శని ఉన్నట్టయితే అక్కడ 3, 6, 11 స్థానాల్లో శుభుడుగా ఉంటాడు. ఇది గోచార రీత్యా మనం చూసుకోవాలి. అంటే ఒక వ్యక్తికి, ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం అవుతుందా అనేటువంటిది తెలుసుకోవాలి అంటే జాతక రీత్యా చూడాలి, గోచార రీత్యా కూడా మనము తప్పకుండా గ్రహస్థితిని పరిశీలించుకోవాలి. ఇంకా శుభగ్రహాలు వక్రగతిని పొందకుండా ఉన్నట్టయితే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 2వ, 8వ స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నట్టయితే త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంది. జలతత్వ రాశులైనటువంటి కర్కాటకము, వృశ్చికము, మీనము ఇక్కడ కూడా శుభగ్రహాలు ఉంటే త్వరగా వివాహం జరుగుతుంది. ఇక ఆలస్యంగా వివాహం జరిగే సందర్భాలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి?
అంటే లగ్నంలో కానీ సప్తమంలో కానీ పాపగ్రహాలు అంటే మనకు తెలుసు, శని, రాహువు, కేతువు, రవి, కుజుడు, ఇలా ఈ గ్రహాలు పాపగ్రహాలుగా గుర్తిస్తాం మనము. ఈ గ్రహాలు కనుక సప్తమ స్థానం అంటే లగ్నం నుంచి 7వ స్థానంలో కనుక ఉన్నట్టయితే అప్పుడు వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇంకా సప్తమ స్థానంలో 2 కానీ అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు కనుక ఉంటే వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ద్వితీయ అష్టమ భావాలలో పాపగ్రహాలు కానీ వక్రగతిని కానీ పొందిన గ్రహాలు ఉంటే అప్పుడు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇంకా శుక్రుడు రాహువుతో కానీ లేదా శనితో కానీ కలిసి ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచ స్థితిని పొంది ఉంటే లేదా ఎక్కువ గ్రహాలు వక్ర స్థితిని పొంది ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తర్వాత సప్తమ భావం మీద లేదా సప్తమాధిపతి మీద పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే ఇక్కడ సప్తమ స్థానము, సప్తమాధిపతి ఈ రెండింటి మీద కూడా ఎక్కడైనా కానీ పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటే ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మీ జాతకంలో సప్తమ స్థానములో అంటే 7వ ఇంట బుధ లేదా చంద్రగ్రహాలు ఉన్నట్టయితే 18 నుంచి 23 సంవత్సరాల లోపల వివాహం జరిగే అవకాశం ఉంటుంది. సప్తమ స్థానంలో బుధుడు కానీ లేదా చంద్రుడు కానీ. ఇంకా 7వ ఇంట్లో అంటే సప్తమ స్థానం బృహస్పతి ఉంటే కనుక అంటే గురువు ఉంటే కనుక 24-26 సంవత్సరాల వయసులో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఈ సప్తమ స్థానంలో సూర్యుడు కనుక ఉన్నట్టయితే రవి మనకు తెలుసు పాపగ్రహం అని చెప్పి గుర్తిస్తాం మనము. ఈ సూర్యుడు కనుక సప్తమ స్థితిలో కనుక ఉంటే తప్పకుండా వివాహము ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా 7వ ఇంట కుజుడు ఉంటే దీనివల్ల కూడా వివాహంలో చాలా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. శని సప్తమ స్థానంలో ఉంటే 35 సంవత్సరాల తర్వాతనే వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము సప్తమ స్థానాన్ని బట్టి ఉన్న గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆ గ్రహాలను ఎవరు చూస్తున్నారు, ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా, నీచ స్థితిలో ఉన్నాయా, ఇలా అనేక విషయాలను మనం పరిశీలించి వివాహము త్వరగా అవుతుందా లేదా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. ఇంకా స్త్రీ విషయంలో ప్రత్యేకించి అష్టమ స్థానాన్ని కూడా మనము ఇదే విధంగా పరిశీలించాల్సి ఉంటుంది. సరే, ఈ విధంగా మనం పరిశీలించుకున్న తర్వాత వివాహం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని మనకు కొంత అవగాహన వచ్చినప్పుడు మనము కొన్ని పరిష్కారాలు కూడా చేసుకోవడం మంచిది. దీనివల్ల కూడా మనకు ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ గ్రహాలు ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో లేదా ఏ గ్రహాల వల్ల శక్తి తక్కువ ఉండడం వల్ల వివాహం ఆలస్యమవుతుందో వాటికి ఈ పరిష్కారాల ద్వారా కొంత శక్తిని చేర్చే అవకాశం ఉంటుంది మనకి. ఎలాగంటే ఎలాంటి పరిష్కారాలు చేసుకోవచ్చు అంటే కనకదుర్గ అమ్మవారికి 8 శుక్రవారాలు కుంకుమార్చన జరిపించడం వల్ల కొంత దోషం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా 8 మంగళవారాలు హనుమాన్ దేవాలయానికి ఆంజనేయ స్వామికి వెళ్ళి 108 తమలపాకులతో మనకు అర్చన చేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఆకు పూజ అంటూ ఉంటారు. అలా ఆకు పూజలతో అర్చన చేయటం వల్ల హనుమంతుడికి వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను. సహజంగా ఈ మంత్రాన్ని గురుముఖంగా తీసుకొని చేసుకోవాలి. అయితే గురువులు మనకు ఉపదేశం చేయడానికి దొరకనప్పుడు తల్లి కూడా మనకు గురువుతో సమానం కాబట్టి తల్లి కూడా ఈ మంత్రాన్ని జాతకులకు ఉపదేశిస్తే ఆ జాతకుడు ఈ మంత్రాన్ని అనేక మార్లు ఉచ్చరించడం వల్ల తన జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. గురువు ద్వారా ఉపదేశం తీసుకోవడం అనేటువంటిది ఉత్తమమైన మార్గము. గురువు లేనప్పుడు తప్పకుండా తల్లి ద్వారా కూడా ఆ మంత్రాన్ని చెప్పించుకొని అది ఉపదేశం కింద తీసుకొని దాన్ని మనం జపం చేసుకోవాలి, జాతకుడు జపం చేసుకోవాలి. ఎలా అంటే కనీసం 108 సార్లు ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే ఉత్తమంగా ఉంటుంది. ఇప్పుడు ఏమిటి ఆ మంత్రం ఏమిటంటే దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయిని. ఇది మంత్రం. ఈ మంత్రం మీకోసం మరొకసారి చెప్తాను. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయిని. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయడం వలన ఈ అడ్డంకులు తొలగి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంది.
ఇంకా కొన్నిసార్లు ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందాక చెప్పాను, చాలా గ్రహాలు నీచలో ఉండడము, లేదా చాలా గ్రహాలు వక్రగతిని పొంది ఉండడము, ఇలాంటి పరిస్థితులు, తర్వాత కుజ దోషాలు ఉండటము, ఇలాంటి వాటి వల్ల కూడా ఆలస్యం అవుతుంది చెప్పాను కదా. అప్పుడు కేవలం మనం చేసేటువంటి పరిష్కారాలు మాత్రమే సరిపోవంటే ఈ పూజలు నోములు ఇలాంటివి కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం సేవ ఎక్కువగా చేయవలసి ఉంటుంది. అప్పుడు కన్యా పాశుపతము అనేటువంటి ఒకానొక హోమము లేదా అభిషేకం కూడా చేస్తారు. కన్యా పాశుపతము, ఆ అభిషేకం చేయించుకున్నట్టయితే, అంటే అబ్బాయిలకు వివాహం కావలసి ఉంటే కన్యా పాశుపత అభిషేకం చేసుకోవాలి. అలాగే అమ్మాయిలకు వివాహం కాకుండా ఉంటే వర పాశుపత అభిషేకం చేయించుకోవాలి. దీన్ని హోమ విధానంలో చేసేది ఉంది, అభిషేక విధానంలో కూడా ఉంది. ఆయా గ్రహాల యొక్క తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి మీరు ఏ జ్యోతిష్కుడిని సంప్రదిస్తారో లేదా ఏ పౌరోహితుడిని సంప్రదిస్తారో వాళ్ళు మీకు దీని గురించి వివరిస్తారు. ఆ విధంగా చేసుకోవడం వలన తప్పకుండా పరిష్కారం జరిగి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము మీన లగ్నములో జన్మించినటువంటి ఒక జాతకుడి యొక్క గ్రహస్థితి ఆధారంగా ఆ జాతకుడి వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితి పరిశీలించినట్టయితే లగ్నము మీన లగ్నము, లగ్నములో బుధుడు ఉన్నాడు, మిథునములో కుజుడు, కర్కాటకంలో కేతువు, సింహంలో గురువు, కన్యలో చంద్రుడు, వృశ్చికంలో శని, ధనుస్సులో రవి, మకరంలో రాహువు, కుంభంలో శుక్రుడు ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడికి మనం వివాహం గురించి పరిశీలించినట్టయితే ముందుగా లగ్నాన్ని పరిశీలించాలి. లగ్నము మీన లగ్నము, లగ్నములో బుధుడు ఉన్నాడు. బుధుడికి గురువు సమగ్రహం. మరలా దీనికి ఈ లగ్నానికి చంద్ర దృష్టి కూడా ఉంది. లగ్నము సాధారణంగా ఉంది అని చెప్పచ్చు. ప్రత్యేకంగా బలమైనటువంటి గ్రహాలు లేవు లగ్నంలో. లగ్నానికి దృష్టి కూడా బలమైనటువంటి గురువు శుక్రుడు లాంటి దృష్టి లేదు, చంద్ర దృష్టి ఉంది. కాబట్టి లగ్నం సాధారణంగా ఉంది. ఇక లగ్నాధిపతి గురువు ఎక్కడ ఉన్నాడు? 6వ ఇంట ఉన్నాడు, పాపక్షేత్రంలో ఉన్నాడు, సింహరాశిలో. ఈ లగ్నాధిపతి గురువుకు రవి సమగ్రహం. కాబట్టి లగ్నాధిపతి కూడా గొప్పగా బలంగా ఉచ్చక్షేత్రంలోనో మిత్రక్షేత్రంలోనో లేడు. లగ్నాధిపతి కూడా సాధారణంగానే ఉంది. ఇక సప్తమ స్థానము కన్య. ఈ కన్యా రాశిలో చంద్రుడు ఉన్నాడు. సప్తమ స్థానంలో కన్యలో చంద్రుడు ఉన్నాడు. అధిపతి బుధుడు లగ్నములో ఉన్నాడు. సప్తమ స్థానాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు. సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఒక సాధారణమైనటువంటి గ్రహం కాబట్టి పెద్దగా సప్తమ స్థానం కూడా బలంగా లేదని చెప్పవచ్చు. సప్తమ స్థానానికి ఉన్నటువంటి దృష్టి కూడా బలంగా లేదని చెప్పవచ్చు. అంటే సప్తమ స్థానము బలంగా లేదు, సప్తమ స్థానాధిపతి కూడా బలంగానే లేడు. తర్వాత లగ్నాధిపతి అయినటువంటి గురువు మిత్రక్షేత్రంలో ఉన్నాడు, అంతవరకు బాగానే ఉంది. ఇక గురువు గురించి పరిశీలించాము. శుక్రుడు తృతీయ అష్టమ స్థానాధిపతి అయి వ్యయములో ఉన్నాడు, కుంభంలో ఉన్నాడు. కుంభానికి అధిపతి శని. ఇది మిత్రక్షేత్రం. దీనికి గురు దృష్టి కూడా ఉంది ఇక్కడ. అంటే శుక్రుడికి గురు దృష్టి ఉంది, గురువుకు శుక్రుడు పరస్పర వీక్షణ ఉంది. ఇది గ్రహస్థితి. ఇక గోచార రీత్యా ఇది కన్యా రాశి, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం. అష్టమ గురువు బలవంతుడు కాదు. గోచార రీత్యా గురువు బలంగా లేడు. సమగ్రంగా మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు లగ్నము సాధారణంగా ఉంది. లగ్నంలో గొప్ప బలమైనటువంటి గ్రహాలు ఏమీ లేవు, కేవలము బుధుడు ఉన్నాడు. బుధుడికి కూడా చంద్రగ్రహ దృష్టి ఉంది తప్ప అంతకన్నా బలమైన గ్రహ దృష్టి లేదు. కాబట్టి లగ్నం సాధారణంగా ఉంది. లగ్నాధిపతి గురువు 6వ ఇంట సమక్షేత్రంలో ఉన్నాడు. అందువలన అంత పెద్ద బలంగా ఏమీ లేడు లగ్నాధిపతి. ఇక సప్తమము సింహరాశి. ఈ సప్తమ సింహరాశిలో సప్తమం కన్యా రాశి,
కన్యారాశి గురించి కూడా పరిశీలించాము. ఈ విధంగా మనం చూసినట్టయితే ఒక సాధారణమైనటువంటి జాతకం ఇక్కడ ఏ గ్రహం కూడా బాగా బలంగా ఉండి వివాహానికి తోడ్పడే పరిస్థితి కనపడడం లేదు. అలాగే అష్టమ గురువు కాబట్టి గోచార రీత్యా కూడా బలం లేదు. ఇప్పుడు మనము ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఇక్కడ వివాహం జరిగే అవకాశం ఉంది? శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్న గురు దృష్టి ఉన్నా కూడా 12వ ఇంట పాపక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడికి కాస్త పరిష్కారం చేసుకోవాలి. తర్వాత గురువు షష్టమ స్థితిలో ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు, సమక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గురువు కూడా పెద్దగా బలం లేదు కాబట్టి గురువు కూడా పరిష్కారం చేసుకోవాలి. అంటే ఈ గురు శుక్రులకి ఇద్దరికి ఇక్కడ బలం చేకూర్చినట్టయితే మనం అంటే గురు స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, గురువు శుక్రులకు జపం చేసుకోవటము, లేక శివుడికి అభిషేకం చేయించుకోవటము, ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు కనుక చేసినట్టయితే ఇక అష్టమ గురువు వల్ల కాస్త ఇబ్బంది ఉంది. దానికి కూడా మనము ఈ గురువుకు సంబంధించినటువంటి పరిష్కారం ఏదైతే చేస్తున్నామో దాని వలన ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా గురు శుక్రులకు ఇద్దరికి మనము పరిష్కారం కనుక చేసుకోగలిగినట్టయితే తప్పకుండా ఈ జాతకుడికి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.